హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ సూర్యాపేట అబ్బాయి. ఎలా ఉన్నారు అందరూ? సో మీ కొత్తగా మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో సపోర్టివ్గా ఉంటుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే, మీరు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే, మన సివిల్ ఇంజనీర్కి ప్లానర్స్కి ఎంత అన్యాయం జరుగుతుంది దాని గురించి మాట్లాడతాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మాట్లాడతాను. ఇప్పుడు చాలామంది ఏంటంటే కొత్తగా ప్లానర్స్ వస్తున్నారు. అంటే చాలామంది బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిపోయి, అంటే కొంతమంది ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉండి ఇంకా బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళు ప్లానర్గా సెటిల్ అయిద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఈ సీనియర్ ప్లానర్లు మనల్ని ఎలా తొక్కేస్తున్నారు, ఈ సీనియర్ ప్లానర్ల దందా ఏంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాము. సో వీడియో అయితే మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ చాలామంది అంటే ఒక సివిల్ ఇంజనీర్లకే కాదు, చాలామందికి ఇదైతే ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వీడియో ఏంటంటే, ఇప్పుడు నేను 2000 ప్లానర్ లైసెన్స్ తీసుకొని నేను ఎప్పుడైతే లైసెన్స్ స్టార్ట్ చేశానో ఒక 6 months 7 months నాకు కొద్దిగా నా బిజినెస్ గ్రోత్ అవ్వడము చూసి కొంతమంది ఓర్వలేక ఏమైందంటే నా మీద అంటే నా ఆఫీస్ మీద దాడి చేయడము, అంటే నైట్ టైం నేను లేనప్పుడు దాడి చేసి ఆ ఫ్లెక్సీలు చింపేయడము, సో నా గురించి బయట నెగిటివ్గా మాట్లాడడము. సో టౌన్ ప్లానర్తో వీళ్ళు కోఆర్డినేట్ అయిపోయి, సీనియర్ వాళ్ళు కోఆర్డినేట్ అయిపోయి మనకు అంటే క్లయింట్లు రాకుండా చేయడము, మన ఫైల్ని వీళ్ళు ఆపడం, అలాంటివి చేస్తూ ఉంటారు. ఇది నాకు ఒక్కడికే కాదు, మీకు అంటే ఇప్పుడు నాకు లేటెస్ట్గా ఏంటంటే ఈ సిరీస్ నేను 50-50 సిరీస్ చేసినప్పుడు చాలామంది సివిల్ ఇంజనీర్లు ఏంటంటే నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న ఇట్లా నేను ప్లానర్గా లైసెన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎవరు సపోర్ట్ చేయట్లేరు. కొంతమంది సీనియర్ దగ్గరికి వెళ్ళి నాకు ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా అంటే, ఇప్పుడు జనరల్గా ట్రైనింగ్ ఇవ్వడం అనేది అది వాళ్ళ చాయిస్, అది వాళ్ళు ఇస్తారు, ఇవ్వకపోతారు. కానీ ఇప్పుడు కొత్త వాళ్ళని ఎందుకు అంటే చాలామందిని అంటే తొక్కేస్తున్నారు అన్నట్టు. నన్ను తొక్కడానికి చేశారు, నన్ను నాకు ఎట్లా క్లయింట్స్ని రానియకుండా చేశారు. సో ఇది నాకు కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు నాకు కొంతమంది సబ్స్క్రైబర్లు వచ్చి ఇప్పుడు కొత్త వాళ్ళు అంటే ఇప్పుడు 1-2 yearsలో బీటెక్ అయిపోయిన వాళ్ళు నాకు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్లానర్గా తీసుకుందామని చెప్పేసి ఆల్రెడీ 1 year ప్లానర్గా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో కొంతమందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి వాళ్ళు నాకు షేర్ చేసుకున్నారు. నాకు నమ్మలేని నిజాలు బయటకు తెలిసినాయి. సో ఎప్పుడైతే నాకు జరిగినప్పుడు నేనేమనుకున్నా అంటే ఇది కేవలం నాకు ఒక్కడికే జరిగిందేమో అనుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్క టౌన్లో ఇదే ఉంది. ఇది ఒక మాఫియా లెక్క వెళ్ళిపోతుంది. ఈ మాఫియాని అయితే మనం ఖచ్చితంగా అరికట్టాలి. అండ్ ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళకు మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఇది ఒక ప్లానర్ గురించి అని నేను మాట్లాడాను. ఇప్పుడు కొంతమంది స్టార్టప్ బిజినెస్ గురించి కూడా మనం మాట్లాడదాము. నేను ఎప్పుడైతే ప్లానర్ లైసెన్స్ తీసుకొని నేను కొత్తగా ఆఫీస్ పెట్టానో అప్పుడు నాకేమైందంటే కొంతమంది అంటే ఈ సీనియర్ ఎవరైతే ప్లానర్స్ ఉంటారో వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్లో నాకు క్లయింట్స్ని రానియకుండా నా గురించి బయట నెగిటివ్గా మాట్లాడడము చేస్తారు అన్నట్టు. అంటే వీళ్ళు టౌన్ ప్లానర్తో కూడా కోఆర్డినేట్ అయిపోయి మనకు ఫైల్స్ రానియకుండా మనం పంపించే ఫైల్స్ని వీళ్ళు ఆపడం చేస్తారు. అంటే పర్సనల్గా మనం తొక్కేయడానికి వీళ్ళు ట్రై చేస్తారు. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళు కొన్ని అంటే ఇప్పుడు నుంచి కాదు, 1998లో 19 నుంచి 2000 నుంచి 2004 దాకా వీళ్ళంతా సెటిల్ అయిపోయి ఉంటారంట. అప్పటి నుంచి ఇంకా అప్పట్లో ఏంటంటే ఇంజనీర్ అంటే వీళ్ళు ఒక 4-5 members ఉంటారు. ఈ 4-5 membersలే అంటే ఎవరికి హౌస్ ప్లాన్ కావాలన్నా, ఏ ప్లాన్ కావాలన్నా ఇంకా వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు అన్నట్టు. వీళ్ళు ఇప్పుడు ఎట్లా అయిపోయారంటే కొన్ని కోట్లు సంపాదించుకొని వీళ్ళే కన్స్ట్రక్షన్ చేయడము, వీళ్ళే పర్మిషన్కి పంపించడము, వీళ్ళే మొత్తం టౌన్ ప్లానర్లు అంటే గ్రిప్లో పెట్టుకోవడం, ఇది ఒక మాఫియా లెక్క నడుస్తుంది అన్నట్టు బయట. ఇప్పుడు సో కొత్తగా వచ్చేటోళ్ళు ఏమనుకుంటారంటే, సో ఇప్పుడు మనం లైసెన్స్ తీసుకున్నాము, ఆఫీస్ అంటే ఇప్పుడు ఆఫీస్ చేయడానికి ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, లైసెన్స్ కూడా మనం డబ్బులు కట్టాలి, ఎన్నో నేర్చుకొని ఎన్నో కళలతోటి మనం ఇక్కడికి వస్తాము. కానీ ఇప్పుడు ఈ సీనియర్ వీళ్ళు ఏం చేస్తారు, వీడు వచ్చిండు కదా, వీడు వస్తే మనకి ఇంకా మన బిజినెస్ అనేది తగ్గిపోతుంది, ఇతన్ని మనము గ్రోత్ అవ్వకుండా, అంటే ఇతనికి ఫైల్స్ లేకుండా, క్లయింట్స్ రాకుండా ఇలా చేస్తే ఏంటంటే ఇతను పర్మనెంట్గా బిజినెస్ మూసుకోవడం చేస్తాడని చెప్పేసి వీళ్ళు ఒక చిల్లరగా చేస్తారు అన్నట్టు. ఇదొక నా ఎక్స్పీరియన్సే కాదు, నేను ఒక కోదాడ, నల్గొండ అంటే ఇక్కడ డిఫరెంట్ కొత్త వాళ్ళతోటి మాట్లాడాను, జగిత్యాల, మేడ్చల్, ఇలా మన కొత్త ప్లానర్స్లతోటి నేను మాట్లాడినప్పుడు, అంటే ఇప్పుడు అప్కమింగ్స్ వాళ్ళు కూడా ట్రై చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళకి ముందుగానే బిజినెస్ లేదు, మీరు అసలు ఈ ఫీల్డ్లోకి రావద్దు, ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, మీరు మనీ వేస్ట్, టైం వేస్ట్ అని చెప్పి వాళ్ళను డిస్కరేజ్ చేయడము. అండ్ తర్వాతనేమో ఆల్రెడీ సెటప్ అయిన వాళ్ళని వాళ్ళ మీదకి అంటే వాళ్ళ ఫ్లెక్సీలు చింపేయడము, తర్వాతనేమో వాళ్ళ గురించి అంటే నెగిటివ్గా మాట్లాడడము, అండ్ వాళ్ళ ప్లాన్స్ రిజెక్ట్ అయిపోయినాయి, ఆయనకు బేసిక్గా ప్లాన్స్ మీద అవగాహన లేదు అని ఇలా మాట్లాడడము, ఇలాంటివి చాలా చేస్తున్నారు. సో ఈ సీనియర్ ప్లానర్ల నుంచి మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది ఒక మాఫియా. ఈ మాఫియాలో ఒక ప్లానర్స్ ఒక్కడే కాదు, వెనక కాంట్రాక్టర్స్, బిల్డర్స్ కూడా ఉంటారు.
సో మీరేంటంటే బీ కేర్ఫుల్. ఎవరైతే కొత్తగా లైసెన్స్ తీసుకొని మీరు సర్వే అవుదాం అనుకుంటున్నారో ఇలాంటివి 100 వస్తాయి. మీరు మీ బిజినెస్ మీరు చేసుకుంటే వెళ్ళండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం అందరం ఒక కమ్యూనిటీ లెక్క, అంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా ప్లానర్స్ ఉన్నారో ఆల్రెడీ అంటే ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ ప్లాన్స్ తీసుకుందాం అనుకుంటున్నారో మనమంతా ఒక కమ్యూనిటీ లెక్క ఒక బిల్డ్ అయ్యి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం దాంట్లో మాట్లాడుకునేటట్టు ఉండాలి. మన వాయిస్ అనేది మనం రైజ్ చేయాలి. మన సొసైటీలో మన సివిల్ ఇంజనీర్లకి మన ప్లానర్స్కి ఎటువంటి అన్యాయం జరిగినా కూడా మనం అందరం కలిసికట్టుగా పోరాడాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని సివిల్ ఇంజనీరింగ్ వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.